బ్యాంకుల్లో క్యాష్ దొరకట్లేదట. నిజమేనా? ఎస్, నిజంగానే చాలా బ్యాంకుల్లో క్యాష్ దొరకట్లేదు. మనం వెళ్ళి చెక్ ఇస్తే సారీ క్యాష్ లేదంటున్నారు. మీకు కావాలంటే 10,000 నుండి 20,000 మాత్రమే తీసుకోండి, అది దాటితే మాత్రం చాలా ఇబ్బందికరమైన అంశమే. మా దగ్గర క్యాష్ ఉండట్లేదు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోండి, అంతే తప్ప మా దగ్గరికి మాత్రం క్యాష్ ఇమ్మని రావద్దు అని చాలా బ్యాంకులు ఇప్పుడు చెప్తున్నాయి. అలాగే ఏటీఎంల్లో కూడా నో క్యాష్ బోర్డ్స్ కనపడుతున్నాయి. ఎక్కడ చాలా చోట్ల చూసాం మనం. దీనికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక రూల్ తీసుకురావడం జరిగింది, ఒక జీవో తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని బ్యాంక్స్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో బ్యాంక్స్ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అని తన కస్టమర్కి చెప్పడం జరుగుతోంది. సపోజ్ నాకు ₹1,00,000 కావాలి అంటే ఒకరోజు ముందు వెళ్ళి ఆ బ్యాంకులో రీజన్ చెప్పి క్యాష్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలామంది అంటున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనపడుతోంది. బ్యాంకుల్లో మాత్రం క్యాష్ కనపడట్లేదు. ఓన్లీ 10 నుండి 20,000 లేకపోతే 50, మ్యాక్సిమం 50,000, అంతకంటే ఎక్కువైతే మాత్రం సారీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం బాగానే ఉంది, కానీ క్యాష్ కావాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన చోట ఇటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విలేజెస్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పట్టణాల్లో నగరాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ కుగ్రామాల్లో ఎక్కువగా క్యాష్ మాత్రమే డబ్బు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ విధంగా మేము తమ డైలీ ఏవైతే బిజినెస్ ఉంటుందో ఎలా చేయగలమని కూడా వాళ్ళు క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఏమన్నా సమాధానాలు చెప్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం చాలా చోట్ల చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, మా దగ్గర మాత్రం క్యాష్ లేదు అనే సమాధానాలు వినపడుతున్నాయి. అలాగే ఏటీఎంలు కూడా నో క్యాష్ బోర్డ్స్ కనపడుతున్నాయి. ఏటీఎంల్లో కూడా మ్యాక్సిమం 10,000 కంటే రాదు, మ్యాక్సిమం చూసుకుంటే 20,000 వస్తుంది. సో 20,000 దాటిన తర్వాత కనుక క్యాష్ కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే మనకి ఉన్న అవకాశం. జస్ట్ క్యాష్ మాత్రం ఎక్కడ వచ్చే అవకాశాలు లేదు అని కూడా అటు బ్యాంకులు చెప్తున్నాయి, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదే విషయాన్ని పదే చెప్తోంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోండి అని. సో దీనికి ఏదైతే విలేజెస్లో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మిగతా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరమైన అంశం. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండాలి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్తో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, బ్యాంకుల్లో క్యాష్ ఉండాలి అని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతోంది. మరి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకులు కానీ ఏ నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.